సంగమా దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాంశాన్ని మనము ధ్యానం చేస్తే ఈరోజు వాక్యాంశము హెల్త్ అనే అంశం గురించి మనము ధ్యానం చేద్దాం. లోకములో హెల్త్ గురించి ఎటువంటి ఆలోచన, ఎటువంటి అవగాహన కలిగింది, అదేవిధంగా ఆరోగ్య విషయంలో మరి దేవుని లేఖనాల నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఏమి చెప్పబడి ఉన్నది అనేది మనం ఈరోజు ధ్యానం చేద్దాం. హెల్త్ అనగా ఆరోగ్యం. హెల్త్ అనేది 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిగా ఫిజికల్ హెల్త్గా మనము విభజించవచ్చు. ఫిజికల్ హెల్త్ అంటే శారీరక ఆరోగ్యం. రెండవదిగా మరి మెంటల్ హెల్త్ అనగా మానసిక ఆరోగ్యం. మూడవదిగా స్పిరిచువల్ హెల్త్ అంటే ఆత్మీయ ఆరోగ్యముగా మనం చెప్పవచ్చు. ఈ 3 విషయాల్ని మనము కొద్ది నిమిషాలు మనము దాన్ని ధ్యానం చేద్దాం. ఫిజికల్ హెల్త్గా గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకుంటే, శారీరక ఆరోగ్యము మన మానవులందరికీ, మనుషులందరికీ అనేక సందర్భాలలో అనారోగ్యం వస్తూ ఉంటుంది. అనేకమైన రకాలైన రోగాలు మనకు తెలుసు. జ్వరం కానించి క్యాన్సర్ దాకా, క్యాన్సర్ నుంచి ప్రాణాంతకమైన ఎయిడ్స్ దాకా, ప్రస్తుతం ఉన్న మరి అనేకమైన వైరస్ల ద్వారా వచ్చే కరోనా దాకా, ఏ వ్యాధి అయినా సరే ఈ లోకంలో 99% ఆ వ్యాధి యొక్క లక్షణాలు మరి మనకు తెలియజేయబడతాయి. ఆ సిమ్టమ్స్ని బట్టి మరి డాక్టర్స్ దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనం రికవర్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యాధికి కొన్ని లక్షణాలు, సిమ్టమ్స్ ఉంటాయి. ఆ లక్షణాలను బట్టే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 90% శారీరక అనారోగ్యాలకి మరి లోకంలో మనము దేవుడుగా పిలువబడే ఈ లోకంలో డాక్టర్స్ని మామూలు సామాన్యులు, అన్యులు అనేక మంది ఈ లోకంలో దేవుడిగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఆరోగ్యాన్ని వారు ఇస్తున్నారు కాబట్టి. అందుకనే డాక్టర్స్ని నోబెల్ ప్రొఫెషన్గా డాక్టర్స్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటువంటి డాక్టర్స్ ద్వారా వారు ట్రీట్మెంట్ తీసుకుని రికవరీ అవ్వగలుగుతున్నారు. కాబట్టి ఈ లోకంలో ఆ సిమ్టమ్స్, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంటు, అదేవిధంగా ఆహారపు అలవాట్లు, జాగ్రత్తలు, వీటన్నిటినీ మరి డాక్టర్ గారు చెప్పడం ద్వారా మనం మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాం. అది మొదటిది. దీని గురించి సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఎందుకంటే ఏ లక్షణాలైనా మనం వెళ్ళినప్పుడు దాని కన్సల్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగలిగే స్థితి ఒక పల్లెటూరులో ఉన్న ఇల్లిటరేట్ కూడా ఈరోజు తెలిసిన పరిస్థితి ఉంది. కంటి నొప్పి అయితే కంటి డాక్టర్ గారి దగ్గరికి, మరి ఏదైనా చిన్న బోన్స్ ప్రాబ్లం వస్తే బోన్స్ డాక్టర్ దగ్గరికే వెళ్ళగలుగుతున్నారు. అటువంటి డెవలప్మెంట్ స్టేజ్లో మనం ఉన్నాం. రెండవదిగా ఆలోచన చేస్తే మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం. ఈ లోకంలో చాలామందికి మానసిక అనారోగ్యాల కారణంగా మరి వారి జీవితాలు అనేవి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి. ఈ లోకంలో శారీరక అనారోగ్యాలతో ఉన్న వారికి కొంత ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, వారిని భరించగలుగుతాం సహజంగా. కానీ మానసిక అనారోగ్యంతో ఉన్న వారికి సాధారణంగా వారికి మెంటల్ అని అంటారు. ఎందుకంటే వారికి మానసికంగా ఆరోగ్యం వచ్చింది కాబట్టి మెంటల్ వచ్చి వారు ఎక్కువగా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసే పరిస్థితి ఉంటుంది, సివియర్గా ఉన్న కండిషన్స్లో. అటువంటి పేషెంట్ని ఈ లోకంలో కుటుంబ సభ్యులు కూడా భరించడం కష్టమే. ఈ లోకంలో మన ఇండియాలో అయితే ఈ మానసిక ఆరోగ్యాల గురించి అంతగా అవగాహన లేదు, అంతగా ట్రీట్మెంట్ వాడరు. కానీ అదే ఫారిన్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో మానసిక అనారోగ్యాల గురించి కూడా వారు ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకునేవారుగా, వారు ఎక్కువగా ఆ రోగం బారిన పడేవారుగా, దాని విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారుగా ఉంటారు. సాధారణంగా ఈ మానసిక అనారోగ్యాలు ఎందుకు వస్తాయంటే మరి మైండ్కి సంబంధించింది కాబట్టి, మానసికమైనది. బలమైన గాయం ఏదన్నా మరి బ్రెయిన్కి తగిలిన, బలమైన సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు దాని ద్వారా మరో మెంటల్గా, మానసికంగా డిస్టర్బ్ అవ్వడం ద్వారా వారు మానసిక అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. కాబట్టి ఇది కొంత ఒక రకంగా చెప్పాలంటే శారీరక అనారోగ్యం కంటే ఇది కొంచెం గ్రేడ్ ఎక్కువే ఉన్నతమైందని చెప్పవచ్చు. ఈ పేషెంట్స్ని భరించడం కూడా కష్టమే. అందుకనే ఈ లోకంలో ఫిజికల్ రిటార్డెడ్ పర్సన్స్ అంటే అంగవైకల్యం కలిగిన పిల్లల్ని భరించగలుగుతారు. మానసిక వికలాంగుల్ని భరించడం అనేది చాలా కష్టతరమైనదే. కాబట్టి ఈ లోకంలో ఈ వీటికి ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఈ రెండాటి విషయంలో మనం కష్టపడో మరి ఏదో ప్రయాసపడో దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా కొంతవరకు సేఫ్ మోడ్లోకి రాగలుగుతున్నాం. మూడవదిగా ఆలోచన చేస్తే ఆత్మీయ అనారోగ్యం.
ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది, మనం ఆలోచించవలసింది, దేవుడిచ్చిన తలంపులతో స్థిరపడవలసిన అంశం ఏంటంటే ఆత్మీయ అనారోగ్యం గురించే. అసలు ఆత్మీయ అనారోగ్యం యొక్క సిమ్టమ్స్ ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ లోకంలో ఆత్మీయంగా నీకు అనారోగ్యం వచ్చింది అని ఎప్పుడు చెప్పగలుగుతాం అని అంటే దాని సిమ్టమ్స్ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడి ఉంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక వ్యక్తి స్పిరిచువల్గా ఇల్ హెల్త్ కలిగి ఉన్నాడు అనడానికి ఎటువంటి సిమ్టమ్స్ కలిగి ఉంటాడంటే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. కాబట్టి ఈ యొక్క విషయాలన్నిటినీ ఈ స్పిరిచువల్ ఇల్ హెల్త్ యొక్క సిమ్టమ్స్గా భావించవచ్చు. ఒక వ్యక్తి ఆత్మీయంగా అనారోగ్యంగా ఉన్నాడు అంటే మన పైన చదవబడిన ఈ యొక్క లక్షణాల్లో ఏదైనా ఒక లక్షణం కలిగి ఉంటే నువ్వు ఆత్మీయంగా అనారోగ్యాన్ని కలిగి ఉన్నావని చెప్పగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో శారీరక అనారోగ్యం కంటే, మానసిక అనారోగ్యం కంటే ప్రమాదకరమైనది ఆత్మీయ అనారోగ్యం. ఎందుకంటే ఆత్మీయ అనారోగ్యంలో ఈ లోకంలో నువ్వు చాలా దుఃఖపడేవాడిగా ఉంటావు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని పొందలేక నిత్యము నరకములో పండ్లు కొరకటియో ఏడుపును కలిగిన స్థితిలో నువ్వు నిత్యము బాధపడేవాడిగా ఉంటావు. అంటే ఆత్మీయ అనారోగ్యంలో ఈ లోకంలో బాధపడేవాడిగా ఉంటావు, మరి నరకంలో కూడా నువ్వు నిరంతరము బాధపడే స్థితిలో ఉంటావు. కాబట్టి శారీరక అనారోగ్యము, మానసిక అనారోగ్యము తాత్కాలికంగా ఈ లోకంలో మన శరీరాన్ని గాయపరిచేదిగా, మన మనసుని కష్టపెట్టేదిగా ఉండొచ్చు. కానీ అది ఎన్నటన్నిటికీ నిత్య జీవానికి వెళ్ళడానికి ఆపలేదనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలియచేస్తున్నాను. కాబట్టి ఈ లోకంలో 750 కోట్లు దాటిన మానవులందరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారని మనం గమనించాం. ఎందుకంటే చాలామంది పేషెంట్ అంటే నాకొక్కడికి అనారోగ్యం వచ్చింది, మిగిలిన వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారని శారీరక అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారు బాధపడేవారుగా ఉంటారు. ఎందుకంటే అది ఇమీడియట్గా ఈ లోకంలో జీవించేటప్పుడు సంతోషంగా జీవించడానికి ఆటంకకరమైన పరిస్థితిలో ఉంటుంది. కానీ 750 కోట్లలో ప్రతి ఒక్కరు శారీరక అనారోగ్యం కానీ, మానసిక అనారోగ్యం కానీ, అన్నిటికీ మించి ప్రాముఖ్యమైన ఆత్మీయ అనారోగ్యంతో బాధపడేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ సిమ్టమ్స్ను గుర్తించినప్పుడు ఈ ఆత్మీయ అనారోగ్య లక్షణాలైన ఈ యొక్క శరీర కార్యాలైన ఇవన్నీ ఈ 17 లక్షణాలని మనం గమనించినప్పుడు వీటికి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన చేయాలి. జనరల్గా మనకి ఏదైనా అనారోగ్యం వస్తే ఆ కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మానసిక అనారోగ్యం వస్తే సైక్రియాట్రీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మరి ఈ ఆత్మీయ అనారోగ్య సిమ్టమ్స్ మనలో కనబడుతున్నప్పుడు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి? మనం ఏదైనా పెద్ద సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయనకు కూడా ఈ ఆత్మీయ అనారోగ్యం యొక్క సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. ఒక కరోనా రోగి ఇంకో కరోనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేడు, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే. కాబట్టి మనం సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన డాక్టర్ని సంప్రదించాలి వీటి విషయంలో. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే మన దేవాతి దేవుడు వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడి దగ్గర మాత్రమే మనకి ఈ యొక్క సిమ్టమ్స్, ఈ ఆత్మీయ అనారోగ్య లక్షణాలకి ట్రీట్మెంట్ దొరుకుతుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఆయన ఏ విధంగా ఇవ్వగలుగుతాడు, ఆయన ఏ విధంగా ఇస్తాడని లేఖనాల్లో భరోసా ఇవ్వబడింది. మనం ఈ లేఖనాల్లో చూద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇర్మియా గ్రంథంలో దేవుడు స్పష్టంగా లేఖనాల్లో తెలియజేస్తున్నాడు, నీకు ఆరోగ్యం కలుగు చేసేవాడిని నేనే, నీ గాయాలను మాన్పేది నేనే, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీకు శారీరక అనారోగ్యం వచ్చినా, మానసిక అనారోగ్యం వచ్చినా, ఆత్మీయ అనారోగ్యం వచ్చినా నిన్ను స్వస్థపరిచేవాడిని నేను మాత్రమే. నీకు ఈ 3 ఏరియాస్లో తగిలిన గాయాలని మాన్పేది నేను మాత్రమే అని యెహోవా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అదేవిధంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందుచున్నాం. కాబట్టి దేవుడు మన అతిక్రమాలను బట్టి, మన గాయాలను బట్టి, ఆయన పొందిన దెబ్బల చేతే మనం స్వస్థత పొందుతున్నాం. ఈ లోకంలో మనకి హీలింగ్ కావాలంటే, స్వస్థత కావాలంటే దేవుని యొక్క ఆయన పొందిన దెబ్బల వలన మాత్రమే మనం స్వస్థత పొందుతున్నాం. కాబట్టి ఈ లోకంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనకి ఏ రకంగా ఇంజెక్షన్స్ ఇస్తారో, మెడిసిన్స్ ఇస్తారో, మన ఆత్మీయ అనారోగ్యాలకి మరి ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం మాత్రమే మన ఆత్మీయ అనారోగ్యాన్ని కడిగివేసి సంపూర్ణ ఆరోగ్యంగా మార్చగలదని ఈ విషయంలో మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ రకంలో ఆలోచించవచ్చు. మన ఇండియా లాంటి దేశాలు, ఇంకా పేద దేశాలు మెడికల్గా చాలా తక్కువ అన్డెవలప్డ్ పరిస్థితుల్లో అనేకమైన రోగాల్ని వారు ఎదిరించలేని వారికి స్థితి ఉండవచ్చు. కానీ ఈ లోకంలో అన్ని దేశాలు, డెవలప్డ్ కంట్రీస్లో కూడా డెవలప్ అయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేకమైన మెడికల్లో చాలా టాప్ కంట్రీస్ అన్నీ కలిపి WHO ఏర్పాటు చేసుకున్నాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి ఏర్పాటు చేసుకున్న హెల్త్ ఆర్గనైజేషన్. అటువంటి హెల్త్ ఆర్గనైజేషన్లో టాప్ పొజిషన్లో ఉన్న కార్యదర్శి గారు, ఆయన కూడా ఒక పెద్ద డాక్టరు ఆయన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోకంలో ఈ మధ్యకాలంలో న్యూస్ మనం చూస్తే ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గారి యొక్క కార్యదర్శి గారి మీద ఒక అభియోగం మోపబడింది. ఏంటంటే ఆయనకి ఫిజికల్ హెల్త్ ఉంది, చాలా చక్కని ఫిజికల్ హెల్త్ ఉంది, మెంటల్ హెల్త్ ఉంది. కానీ ఆయన మీద మోపబడిన అభియోగం ఏంటంటే ఆయన చైనా పక్షపాతిగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడనే అభియోగమే కాకుండా, ఆయన ముందుగా హెచ్చరికలు జారీ చేయకుండా, ఈ కరోనా గురించి ఆయన ముందే ప్రపంచానికి తెలియచేయకపోవడం కారణంగా ఇంత నష్టం ప్రపంచంలో వాటిల్లింది. అన్ని దేశాలు ఇంత నష్టాన్ని చవి చూడవలసి వచ్చిందని అటువంటి టాప్ ప్రయారిటీలో ఉన్న WHO యొక్క కార్యదర్శి గారి మీద కూడా అభియోగం మోపబడింది. మనం ఆయన్ని పర్సనల్గా స్టడీ చేస్తే ఆయన పెద్ద డాక్టర్. ఆయన WHO అనేది టాప్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ అన్ని దేశాలు కలిపి ఏర్పాటు చేసుకున్నాయి. ఆయనకి మెంటల్ హెల్త్ ఉంది, ఫిజికల్ హెల్త్ ఉంది. మరి ఎందుకు ఆయన అలా ప్రవర్తించాడంటే ఆయనకి స్పిరిచువల్ హెల్త్ అనేది లేదు. పక్షపాతం అనేది ఆత్మీయ అనారోగ్యానికి ఒక ఉదాహరణ. ఈ లోకంలో పక్షపాత వైఖరి, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పడం అనేది అది ఆత్మీయ అనారోగ్యానికి ఒక ఉదాహరణ. కాబట్టి ఈ లోకంలో ఆత్మీయ అనారోగ్యాన్ని ఎవరు తప్పించుకోలేకపోతున్నారనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణగా మీకు జ్ఞాపకం చేస్తుంది. వారు మాత్రమే కాదండి, ఈ లోకంలో ఎవరు కూడా తప్పించుకోలేనిది ఈ ఆత్మీయ అనారోగ్యం. కాబట్టి వైద్యులకు వైద్యుడైన పరమ వైద్యుడు ఈ లోకంలో శిలువలో మరణించి ప్రాణం పెట్టి ఆయన కార్చిన శిలువలో రక్తం ద్వారానే ఈ లోకంలో ప్రతి ఆత్మీయ అనారోగ్యాన్ని ఆయన హీల్ చేయడానికి ఇష్టపడే దేవుడిగా, ఇష్టపడే ట్రీట్మెంట్ ఇచ్చే దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎంతోమందికి ఎన్నో అనారోగ్యాలు ఉన్నప్పటికీ ఈ ఆత్మీయ ఆరోగ్యంతో శిలువ రక్తం ద్వారా మనం కడగబడిన మనం ఎంతో ధన్యులుగా, ఆత్మీయ ఆరోగ్యవంతులుగా మనం చెప్పడానికి ఎంతో ధన్యులుగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ లోకంలో కలిగే శారీరక అనారోగ్యాలు కానీ, మానసిక అనారోగ్యాలు కానీ ఈ ఆత్మీయ అనారోగ్యంతో పోలిస్తే అవి చాలా చిన్న విషయాలని మనం గమనించాలి, చాలా చిన్న విషయాలని గమనించాలి. కాబట్టి మనం ఈ 3 అనారోగ్యాల్లో ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఇవ్వడానికి మనం దానికి ప్రాముఖ్యత ఇవ్వాలంటే ఆత్మీయ అనారోగ్యం గురించి ప్రాముఖ్యత ఇవ్వాలి. దాన్ని కన్సల్ట్ చేయడానికి యేసు రక్తంలో మాత్రమే కడగలం. రక్షింపబడిన అనుభవం ద్వారానే మనం పరిశుద్ధపరచగలం, స్వస్థపరచగలమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా మన కోసం ఆయన ప్రాణం పెట్టి మనల్ని ఆత్మీయంగా ఆరోగ్యవంతులు చేసే దేవుడు శారీరక ఆరోగ్యాల విషయంలో, మానసిక ఆరోగ్యాల విషయంలో నేను స్వస్థపరచగలడని నువ్వు ఈరోజు సంపూర్ణంగా నమ్మగలగాలి. ఈ యొక్క అనారోగ్యాలు నీ జీవితాన్ని ఏమి చేయలేవు. నేను పరిశుద్ధుడిగానే ఉంచగలవు. ఆయనతో సహవాసంలో నిన్నేమీ ఆటంకపరచలేవు. ఆయనతో ఆనందించడంలో ఏమీ ఆటంకపరచలేవని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో యోబు గారి జీవితం ప్రత్యేకమైన ఉదాహరణ. ఆయన ఆత్మీయంగా ఎల్లప్పుడూ ఆరోగ్యంగానే ఉన్నాడు, శారీరకంగా అనారోగ్యం అయ్యాడు. కానీ ఆయన్ని
ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండడం వల్ల ఆయన శారీరక అనారోగ్యం ఆయన ఏమి చేయలేకపోయింది. కాబట్టి ఈ లోకంలో మనం కూడా యోబు గారి వలె అనేక మంది భక్తులు కూడా, మరి భక్త్ సింగ్ గారు అయితే దేవుని ప్రణాళికలో నడవబడుతూ ఆయన కుటుంబాన్ని, ఆయన ఆస్తిని, ఆయన భార్య బిడ్డలను, తల్లిదండ్రులను విడిచిపెట్టి దేవుని సంపూర్ణ ప్రణాళికలో ఒక 60-70 సంవత్సరాల సేవలో నడిపింపబడిన తర్వాత కూడా చివరి వృద్ధాప్యంలో 20 సంవత్సరాలు, ఆల్మోస్ట్గా 20 సంవత్సరాలు వీల్ చైర్లోనే ఆయన మరి ఉండడం జరిగింది. ఆ విధంగానే పరిచర్యలో కొనసాగడం అనేది జరిగింది. చూడండి, అంత భక్తులు, ఆయన ద్వారా ఏర్పరచబడిన కొన్ని వేలు లక్షల మందిరాలు ప్రపంచవ్యాప్తంగా. అయినప్పటికీ దేవుడు మనం అనుకోవచ్చు ఈ లోకంలో, అయ్యో మంచి మరణం ఇవ్వలేదేంటి, ఏంటి అనారోగ్యం, ఈయనకి ఇంత సేవ చేశాడు, ఈయనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. 20 years వీల్ చైర్లోనే ఆయన మందిరంలోని తీసుకొచ్చేవారు, పక్కన వేరే వాళ్ళ వాక్యం చెప్తామండి. కాబట్టి ఈ యొక్క శారీరక అనారోగ్యాలు ఏమీ చేయలేవడానికి అటువంటి భక్తుల జీవితాలు కూడా ఒక ఉదాహరణ. అంత మాత్రమే కాదు, అపోస్తులైన పౌలు గారికి కూడా అనారోగ్యం ఉంది. ఆయన చనిపోయిన వారిని కూడా లేపగలిగే స్థితిలో ఆయన స్వస్థత కలిగిన వరంగా ఉన్నాడు ఆయన. మరి ఆయన గురించి ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు, నా కృప నీకు చాలును, నీకు అనారోగ్యం అనేది ఉన్నా నీకు ప్రాబ్లం లేదని దేవుడు స్పష్టంగా చెప్పినప్పుడు అతని అనారోగ్య విషయంలో అతను ఎప్పుడు బాధపడేవాడుగా లేడు. ఈ లోకంలో మనం కూడా కొన్ని సందర్భాల్లో మరి అనారోగ్యం పాలవుతూ ఉంటాం. షుగర్ వ్యాధి అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, లేదా ఇంకేమైనా అనారోగ్యాలు అవ్వచ్చు. ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు మనం మానసికంగా కృంగిపోయే వారంగా ఉండకూడదు. మానసికంగా మనం బలహీనమైపోయే వారంగా ఉండకూడదు. మనం ఎక్కువ ప్రాముఖ్యత ఆత్మీయ అనారోగ్యం గురించి మనము ఆలోచన చేసి దానిలో స్వస్థపరచడం ద్వారా ఈ లోకంలో ఉన్న చిన్న అనారోగ్యాన్ని దేవుడు అవలీలగా స్వస్థపరచగలడు అని సంపూర్ణ విశ్వాసంతో మన జీవితంలో ముందుకి కొనసాగిపోతూ మన గురి దేవుని వైపే, మన జీవితం అనేది దేవుడు మనకు అప్పచెప్పిన పని వైపే. మనం రక్షింపబడిన అనుభవం కలిగిన వారంగా, ఆయన బిడ్డలుగా అనేక మందిని ఆయన తట్టు తిప్పే బిడ్డలుగా మనం గురి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఫలించే బిడ్డలుగా ఉండాలి. దేనికి భయపడే వారంగా ఈ లోకంలో ఉండకూడదు. అటువంటి గురిని కలిగి ఉండడం ద్వారా మన చూపు అనేది, మన మనసు అనేది మన గురి వద్దకే మనం పరిగెత్తే వారంగా ఉండాలి. విశ్వాస జీవితంలో గురిని చూస్తూ పరిగెడుతున్నప్పుడు ఈ లోకంలో వచ్చే ఆటంకాలు కానీ, ఈ లోకంలో వచ్చే శోధనలు కానీ మన జీవితంలో కొంచెం మట్టుకు గాయపరచగలవు, కానీ అవి మన జీవితంలో గురి ఎద్దుకు పరిగెత్తకుండా ఆపలేమనే విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు మరొకసారి ఆత్మీయంగా బలపరచబడాలి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఎవరైనా మానసికంగా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతా, డిప్రెషన్ ఫీల్ అవుతుంటే, అది ఈ లోకంలో అనేకమైన విషయాల ద్వారా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతుంటే, మీరు తప్పకుండా మీరు ఒక విషయాన్ని గమనించాలి. మీరు ఆత్మీయ అనారోగ్యాన్ని కలిగి ఉంటే మీరు ఈ విషయాలు, ఈ మిగిలిన అనారోగ్యాలన్నింటినీ అవలేలగా జయించగలరనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర మొరపెట్టి కన్నీరు కార్చడం ద్వారా మీరు మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని పొందుకోవడం ద్వారా ఈ లోకంలో సమస్తమైన విషయాల్లో ధైర్యంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యం ప్రతి ఒక్కరూ హృదయంలో స్థిరపరచబడాలని చిన్న ప్రార్థన చేద్దాం. మహాకృప ప్రేమగల మా దయగల తండ్రి, నీ నామములకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో తండ్రి అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అనేక మంది అనారోగ్యాలు వస్తాయని కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే తండ్రి, ఈ కరోనా పరిస్థితులలో ఒకరి నుంచి ఒకరికి అనారోగ్యము వస్తున్న పరిస్థితులలో అందరూ భయభ్రాంతుల్లో ఉన్నప్పుడు తండ్రి, ఈ శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు తండ్రి, ఈ ఆత్మీయ అనారోగ్యం ముందు చాలా చిన్న విషయమని మేము జ్ఞాపకం చేసుకుని, మొట్టమొదటిగా తండ్రి మేము ఆత్మీయ ఆరోగ్యం కలిగి ఉండడానికి నీ సన్నిధిలో మొరపెట్టడం ద్వారా, మేము నీ సురిలో కాచిన రక్తం ద్వారా మా యొక్క ఆత్మీయ అనారోగ్యాలను కడుగుకొని ఆరోగ్యవంతులుగా మేము మార్చబడానికి సహాయం దయచేయండి. తద్వారా ఈ లోకంలో సమస్తమైన అనారోగ్యాన్ని నువ్వు సంపూర్ణంగా తండ్రి స్వస్థపరచగలవనే విశ్వాసంతో ఈ లోకంలో మా యొక్క గురి వద్దకే మేము పరిగెట్టేవారుగా, మేము విశ్వాసంలో తొట్టిల్లకుండా, విశ్వాసంలో స్థిరపరచబడుతూ మా గురి వద్దకు పరిగెట్టేవారుగా ఉండడానికి నువ్వు సహాయం దయచేయండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపరచబడి, ప్రతి ఒక్కరూ అనారోగ్యంతో వేదన చెందకుండా, మాకే ఇటువంటి పరిస్థితులను తీసుకొచ్చావని దేవుని దగ్గర కుమిలిపోకుండా, బాధపడకుండా తండ్రి నీ వైపు కనులెత్తి ప్రార్థన చేసేవారుగా, నిన్ను చూస్తూ ధైర్యంగా ఉండేవారుగా ప్రతి ఒక్కరిని ఉంచమని
మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వినవిధులతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము మీ ఆత్మీయ జీవితంలో మేలు పొందాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా అనేక మంది మేలు పొందడానికి మీ ఫ్రెండ్స్కి, అనేక మంది గ్రూప్స్కి ఈ వాక్యాన్ని ఫార్వర్డ్ చేయడం ద్వారా మీరు సువార్త సాధనాలుగా వాడబడాలని కోరుకుంటున్నాను. ఇట్లు ప్రభు పరిచర్యలో పాస్టర్ పిట్టా రజనీ కుమార్.